ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. రోజురోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా బైకులకు 200 రూపాయలు, కార్లకు 500 రూపాయలు, భారీ వాహనాలకు 1000 రూపాయల నుంచి 1500 వరకు మాత్రమే కొడుతున్నారు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్కువ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. అసలు నిజంగానే ఇంధనం కొరత ఉందా? ప్రజలు భయాందోళనతో బంకులకు క్యూ కడుతున్నారా? బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళాల మధ్య ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడంతో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజు రోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి, ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పెట్రోల్ బంకుల్లో వాహనాల క్యూలు కనిపిస్తున్నాయా? అక్కడ పెట్రోల్ బంక్ యజమానులు ఏం చెబుతున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే కిలోమీటర్ల మేర లైన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు డీజిల్ కోసం ఉన్న కస్టమర్లు అయితే ఈ రోజు పెట్రోల్ కోసం కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. అక్కడ పెట్రోల్ బంకుల వద్ద అయితే పోలీసులు అంటే డిఎస్పీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద అయితే బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు డిఎస్పీ ఉన్నారు. చెప్పండి సార్, ఈ పెట్రోల్ బంకుల వద్ద ఈ రద్దీ ఉంది, దీనికి ఏ కారణం అనుకోవచ్చు? అందరికీ తెలుసు, ఈ రోజు మనకి గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క అనవసరమైన అపోహల ద్వారా ఈ పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ఇవన్నీ కూడా అయిపోతుందేమన్న అతనితో ఎక్కువ కొట్టించుకోవడంతో వాళ్ళ రెగ్యులర్ సేల్ మీద డబుల్ సేల్ అయిపోవడంతో వాళ్ళకి రావాల్సిన లోడు రాలేదు. దీంతో కూడా కొంతమంది స్వార్థపరులు కూడా కొంత డీజిల్ తెప్పించడం ఆఫ్ చేశారని తెలుస్తుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడైతే రెగ్యులర్ గా అందరు దగ్గరుండి ఇన్స్పెక్షన్ కూడా చేస్తాం. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్ కి వచ్చారు. ఏదైతే పెట్రోల్ ఎంత డెలివరీ అయింది, ఎంత డెలివరీ చేస్తారనేది మేము లెక్కలు తెస్తున్నాం. ఏదైనా తేడాలు ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా ఆటోలకు సంబంధించి 100 రూపాయలే డీజిల్ కొడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? లేదు, 100 రూపాయలు అనేది అబద్ధం. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి మామూలుగా పెట్రోల్ 2, డీజిల్ అయితే 15 లీటర్లు అనేది ఒక ఇచ్చేసారు మా మీడియం వెహికల్స్ కి. అది మన సివిల్ సప్లైస్ వాళ్ళు చేశారు కాబట్టి 15 లీటర్ల వరకు ఆటోలు కానీ మినీ కార్లు మినీ వెహికల్స్ వరకు, పెద్ద అయితే 50 లీటర్ల వరకు అది సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు. బంకుల వారు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి ఏం చెప్తారు? అదే దాని గురించి అండి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరైతే ఈ స్టాక్ ఏముందో, ఎంత వచ్చింది, ఎంత అమ్మారు, బంకు ద్వారా ఎంత అమ్మారు అనేది చెక్ చేస్తున్నాం. అలా కాకుండా ఏదన్నా బల్క్ లో కనుక డైవర్షన్ జరిగినట్టు ఉంటే కనుక బల్క్ లో తేడాలు ఉంటే బంక్ యాజమాన్యంలో చర్య తీసుకుంటాం, కఠినంగా తీసుకుంటాం. ముఖ్యంగా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి బంకుల వద్ద కూడా కిలోమీటర్ల లైన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే పెట్రోల్ కావాలన్నా డీజిల్ కావాలన్నా అంటే ఓ పక్క
కోతల సమయం అలాగే ఆక్వా రైతులకు సంబంధించి చెరువులకి సంబంధించి కూడా డీజిల్ ఎలివేటర్స్ పనిచేయాలంటే డీజిల్ తో పనిచేస్తూ ఉంటాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంట తోలాలంటే లారీలు దొరక్క అటు వరి పంట పండించిన రైతులు అలాగే మొక్కజొన్న పండించిన రైతులు ఇటు ఆక్వా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే కృత్రిమ కొరతని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో చూసినట్లయితే కిలోమీటర్ల మీద అంటే గంట నుంచి 2 గంటల పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఒక వినియోగదారు నాకు చెప్పండి, అసలు మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారో ఏంటి అనుకోవచ్చు? 2 నిమిషాలు అయిందండి. పెట్రోల్ కోసం అందరూ కూడా మరి చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నారు. సో అందరికీ కూడా ఏంటంటే వారు అంతా అయిపోయినా సరే ఈ పెట్రోల్ ఎందుకు ఇలాగా ఇబ్బందిగా పడుతున్నారు అనేది అందరూ కూడా ఊహించలేనటువంటి పరిణామం. మరి దీని గురించి గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకుని వినియోగదారులందరూ కూడా చక్కగా ఆయిల్ అనేది మరి పెట్రోల్ మీద అన్ని బండ్లు కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి చాలా మంది కార్మికులు కానీ లేకపోతే లారీల వాళ్ళు కానీ లేకపోతే కార్ల వాళ్ళు కానీ బైకుల వాళ్ళు కానీ అందరికీ కూడా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి యాసకాలం అందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించి దీని మీద స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. వినియోగదారులకు సంబంధించి అవసరం లేకపోయినా కొట్టించుకుంటున్నారు అంటున్నారు. మీరు అవసరం ఉండే కొట్టిస్తున్నారు? అవసరం ఉండేనండి, అవసరం ఉండేది. ముఖ్యంగా చూసినట్లయితే అంటే పెట్రోల్ బంకుల వద్ద వేలాదిగా అంటే ఎండ ఈ రోజు 40 డిగ్రీల వేడి ఉన్నప్పటికీ కూడా వేలాది మంది పెట్రోల్ ఉన్న బంకుల వద్దకైతే చేరుకుంటున్నారు. కిలోమీటర్ల మేర లైన్లు పెట్రోల్ బంకులు ఉన్నాయి. అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఏ విధమైన గొడవలు లేకుండా పెట్రోల్ డీజిల్ కొట్టించడానికి అయితే అంటే కోటా పద్ధతిలో పెట్రోల్ డీజిల్ వస్తున్న నేపథ్యంలోనే కొరత ఉందంటూ కూడా సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.